హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 138వ భాగం. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్న మనుని వెనుక నుండి హక్ చేసుకున్నాడు అభిరామ్. తనని వెనక్కి నెట్టి ఏంటన్నట్టుగా చూస్తుంటే నుదుటి మీద ముద్దు పెట్టి, ఏం లేదు, నిన్ను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అంటూనే ఆమెను ముందు వైపుకు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఇప్పుడే స్నానం చేసొచ్చాను. నువ్వు ఇలా చేస్తే నేను మళ్ళీ స్నానం చేయాలి. ఏంటి ఇలా హక్ చేసుకున్న దానికే అంటూ మెడ మీద తడిముద్దులు అద్దుతుంటే గిలిగింతలు పెట్టినట్టుగా అనిపించి మెలికలు తిరుగుతూ, అందుకు కాదు, ఇదిగో ఇలా ఎంగిలి ముద్దులు పెడుతున్నందుకు అంటూనే తనని దూరం జరిగింది. ఆ కాస్త దూరాన్ని కూడా భరించలేనట్టుగా దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకొని, నిన్నసలు వదలాలనిపించట్లేదు మను అని మత్తుగా చెప్తుంటే వీళ్ళిద్దరినీ ఒకవైపు బాల్కనీలో నుండి చూస్తున్న రామ్ కోపంగా పళ్ళు నూరుతూ అక్కడి నుండి వెళ్లిపోతే, మరోవైపు తలుపు చాటు నుండి వీళ్ళిద్దరినీ చూస్తున్న రాధ, మను, నా కృష్ణని నాకు కాకుండా చేస్తున్నావు కదా, నా కృష్ణే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేస్తానని కసిగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఏంటిది, ఆ పిల్ల మాట్లాడుతుంటే నాకు మీనాక్షి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మీనాక్షి గుర్తు రావడమేంటి అని రాజేంద్ర ఆలోచిస్తుంటే, నాన్నా నాన్నా అంటూ లోపలికొచ్చాడు ధనుంజయ. ఏంట్రా, అదేం చేసిందో తెలుసా? అందరి ముందు నా చెంప మీద కొట్టింది. నీ మీద చేయి చేసుకునేంత ధైర్యం ఎవరికీ రాదు ఈ ఊర్లో. చెంప మీద చేయి పెట్టుకుని తడుముకుంటూ, అదే నాన్నా, ఆ కృష్ణగాడి పెళ్ళాం. కళ్ళేరా చేస్తూ, అదా? అవునన్నా, నాకది కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను కొట్టిన దాన్ని జీవితం మీద కొట్టేదాకా నాకు నిద్ర రాదు. కావాలంటే తెచ్చివ్వడానికి ఇదేమైనా బొమ్మనుకున్నావా? ఇలాంటి ఆడవాళ్ళని ఎంతో మందిని నా సొంతం చేసుకున్నాను. ఇదో లెక్క. మన కింద పనిచేసే వాళ్ళు మనకి భయపడి నోరు మూసుకొని ఉంటారు. అయితే నన్ను కొట్టిన దాన్ని అలా వదిలేయమంటావా? అక్కర్లేదు, కానీ 2 నెలలు ఓపిక పట్టు. అది కాదు నాన్నా, చేత్తోనే ఆపమన్నట్టు చెప్పించి అనవసరమైన మాటలు ఆపి ఇంకో 2 రోజుల్లో గుడి తెరిపించబోతున్నారు. పొరపాటున కూడా వాళ్ళు గుడి తెరవడానికి వీల్లేదు. అయితే ఏం చేయమంటావు? ఏం చేయాలో నేను చెప్తాను, దానికి మనుషుల్ని మాత్రం మాట్లాడు చాలు. ఛ, మా నాన్నకి ఆ నిధి పిచ్చి పట్టుకుంది అనుకుంటూ విసుగ్గా అక్కడి నుండి వెళ్లిపోయాడు ధనుంజయ. ఏంటి సార్, ఫుల్ బిజీనా? అసలు ఫోన్ చేయడమే మానేశారు అని వైషు ఫోన్లో మాట్లాడుతుంటే, ఏం చేయను, నీ అన్నలు ఆఫీస్ మొత్తం వర్క్ నా మీద పడేసి చక్కగా ఊర్లో కూర్చున్నారు. ఓ, బావమర్ది మీద అంత నమ్మకముందా? మామూలు నమ్మకం కాదు, తరతరాలుగా మా మీద ఉన్న కొండంత నమ్మకం. నా 2 అన్నల గురించి ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళకి ముద్దుల చెల్లిని నా గురించి ఆలోచించవా? ఏం చేయమంటావు? తొందరగా ఊరికి రా, రేపటి నుండి ఉత్సవాలు కూడా మొదలవుతున్నాయి. ఈవినింగ్ బయలుదేరుతున్నా అని నవ్వుతూ చెప్పగానే కాసేపు సరదాగా మాట్లాడి, అవును, ఈ మధ్య రాధకి ఏమైంది? అసలు సరిగా మాట్లాడట్లేదు. దానికి తగిలింది చిన్న దెబ్బ కాదుగా వైషు, కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అది నిజమేలే అని ఇంతలో రాజేంద్ర పిలవడంతో సరేనంటూ ఫోన్ పెట్టేసింది వైశాలి. అనుకున్నట్టుగానే పెద్ద ఎత్తున ఉత్సవాలు మొదలయ్యాయి. మను, అభి, ఎక్కడా? మనం త్వరగా వెళ్ళాలి. పూజలో కూర్చోవాల్సింది మీరే కదా అని అంటుండగానే మమ్మీ అన్న అభి గొంతుకు అందరూ తల తిప్పి చూశారు. తెల్లటి పంచ తెల్ల కండుగా కప్పుకొని వస్తున్న అభిని రెప్పవాల్చకుండా చూస్తున్నారందరూ. సింహం లాంటి నడక అతనిది. శత్రువులను సైతం ముచ్చముటలు పట్టించేలా అనిపిస్తుంది. వెడల్పైన తెల్లటి వక్షస్థలం అతని రాజసానికి గుర్తుగా అనిపిస్తుంటే, అతని గుండెలపై పరుచుకున్న నల్లటి వెంట్రుకలు అతనిలోని మగసిరిని ప్రతిబింబించేలా చేస్తున్నాయి. ఎలాంటి వారినైనా అతని వైపుకు తిప్పుకునేలా చేస్తున్నాయి. కట్టుకున్న భార్య అయిన మను కూడా అభి నుండి చూపు తిప్పుకోలేకపోతుంది.
అప్పుడే లోపలికొచ్చిన రాధ ఆరు ఆరడుగుల పైన నిలువెత్తు విగ్రహం చూసి నోట్లో మాట రానిదే బొమ్మలా నిలబడిపోయింది. నా కృష్ణ అందం ముందు సినిమా హీరోలు కూడా పనికిరారు. ఎందులోనూ నా కృష్ణని కొట్టే మగాడలేడు అని రాధ మనసులో అనుకుంటుంటే, అభి నిజంగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అనుకుంటూ తన్మయత్వంతో చూస్తుంది మను. తన చూపుల బాణాలకి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. తడబడుతూ ఏం లేదన్నట్టు తలూపి సిగ్గుపడుతూ తలొంచుకుంది. అరుంధతమ్మ కన్నీళ్లతో, మీ నాన్నని చూసినట్టుగానే ఉందిరా అంటే, అవునభి, నిన్ను చూస్తుంటే బావగారే గుర్తొస్తున్నారు. ఆ మాటలకి నవ్వి, ఇక వెళ్దామా అనడంతో అందరూ బయలుదేరారు. ఏంటి మేడం, నీ మొగుడికి నువ్వే దిష్టి పెట్టేలా ఉన్నావు? ఏం చేయను, మా ఆయన అందం చూపు తిప్పుకోనివ్వట్లేదు అంటూనే తనతో జంటగా కలిసి అడుగులు నడిపింది మను. ముందుగా శాంతి హోమంతో పూజ మొదలైంది. అభి, మను జంటగా పూజలో కూర్చొని హోమాన్ని జరిపిస్తుంటే కన్నుల పండుగగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆనంద బాష్పాలతో చూస్తున్నారు అందరూ. పెద్దమ్మా అంటూ అక్కడికొచ్చింది వైశాలి కూడా. ఎలా ఉన్నావమ్మా? ఆ రోజు కనిపించిందే, తర్వాత నిన్నెక్కడా చూడలేదు అంటూ అనునయంగా అడుగుతుంటే, బాగున్నాను పెద్దమ్మా, మీరెలా ఉన్నారు? నాన్న నన్ను బయటికి ఎక్కడికి పెద్దగా పంపించరు, అందుకే రాలేకపోయాను. నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా, చూసావా మీ అన్నయ్యలు గుడి తెరిపిస్తున్నారు. నాక్కూడా చాలా సంతోషంగా ఉంది నానమ్మా. మా చిన్నప్పుడు నాన్న అమ్మతో ఇక్కడికి వచ్చిందే, తర్వాత నాన్న బలవంతంగా గుడిని మూయించేశాడు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి వైషు, ఇది మీ అన్నయ్యల చేతుల మీదుగా తెరవాలని రాసిపెట్టుంది అని కౌసల్య అంటే, సరిగ్గా చెప్పావు కౌసల్య, ఏమ్మా ఎలా ఉన్నావంటూ వచ్చాడు శర్మ. బాగున్నానండి, రాతెక్కడా అని చుట్టూ చూస్తూనే ప్రమోద్ కోసం వెతుకుతుంటే, అదిగో హోమం దగ్గరుంది, వెళ్ళు అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది వైశాలి. అభి, నీ పక్కన కూర్చొని ఇలా హోమం చేయడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నవ్వుతూ, పిచ్చిదానా, నా భార్యగా నా పక్కన నువ్వుండక ఇంకెవరుంటారు? చిన్నగా బ్లెష్ అయి హోమంలో నిమగ్నమైంది మను. వీళ్లకి వెనుక వైపే కూర్చున్న రాధ నిప్పులు కక్కి కళ్ళతో వాళ్ళని చూస్తూ, సిగ్గుపడుతున్నావా మను? ఈ సిగ్గు నీకు 2 రోజులు మాత్రమే. ఈ రోజే నీ సంగతేంటో చూద్దామనుకున్నాను, కాని నా కృష్ణ ఒక మంచి ఉద్దేశంతో ఈ గుడి తెరిపిస్తున్నాడు. దాన్ని పాడు చేయడం నాకిష్టం లేదు. కాని ఈ 3 రోజుల పూజ తర్వాత మాత్రం నిన్ను అందరి ముందు నవ్వుల పాలు చేసి, నువ్వందరిలో చీకొట్టించి, భూపతి వంశానికి నువ్వు ఏ రకంగానూ కోడలిగా పనికిరావని నా కృష్ణ చేతే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటించకపోతే నా పేరు రాధనే కాదు. అప్పుడు గాయపడ్డ నా కృష్ణ మనసుకి నా ప్రేమని ఊరటగా అందించి నా ప్రేమని నిజం చేసుకుంటాను అని తన చేతిలో ఉన్న దాని వైపు చూసి కన్నింగా నవ్వుకుంది రాధ. చిన్నబావా, నీకోసమే లంగావణి వేసుకున్నా, ఎలా ఉంది? తన వైపు కూడా చూడకుండా, లంగావోణిలానే ఉంది. నీకోసం స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మరీ రెడీ అయ్యాను, ఒక్కసారి చూడు బావా అని యశు గోముగా అంటుంటే తన వైపు ఒకసారి తెరిపాల చూశాడు. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో హెవీ వర్క్తో ఉన్న లంగావోనికి హెవీ జ్యువెలరీ పెట్టి, తన కర్లీ హెయిర్కి ప్లక్కర్ పెట్టి లీవ్ చేసి, నుదుటిన పెద్ద పాపిడి బొట్టితో హెవీ మేకప్తో కనిపిస్తున్న వైషు వైపు నుండి చిరాగ్గా చూపు తిప్పేశాడు రామ్. ఏమైంది బావా, బాలేనా? స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి రెడీ అయ్యావా? హా అవును బావా అని సంతోషంగా చెప్తుంటే వెటకారంగా నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నావు? అసలు అందమంటే ఏంటో తెలుసా? ఏంటి? గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో పట్టుచీర కట్టుకుని, పొడవైన జడలో తలనిండా పూలు పెట్టి, ఏమాత్రం మేకప్ లేకుండా అభిమక్కన ముగ్ధ మనోహరంగా కూర్చున్న మనుని చూపిస్తూ, అటు చూడు, అందమంటే మీ అక్కది. తను ఎలాంటి మేకప్ వేసుకోదు. పెదవుల మీద చిరునవ్వే తనకి పెట్టని ఆభరణం. నిండుగా ఉండే తన కట్టు బొట్టే ఎవ్వరూ వెయ్యలేని మేకప్ చూసి కొద్దీ ఇంకా చూడాలనిపించేలా ఉంటుంది. ఒకసారి నిన్ను చూసుకో, బ్యూటీ పార్లర్ నుండి ఇప్పుడే దిగొచ్చినట్టున్నావు అని చిరాగ్గా తన వైపు చూస్తుంటే మను వైపు తన వైపు చూసుకుని, అక్కా, యువర్ సో గ్రేట్ అనుకుంది యశు. నువ్వు కూడా మీ అక్క గ్రేటే అని ఒప్పుకున్నావు. దట్ ఈజ్ మను, మనస్విని అని రామ్ అంటే, పర్వాలేదులే బావా, మా అక్క అంత కాకపోయినా నేను కూడా అందగత్తెనే. నిన్ను నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు తెలుసా? దీనికి పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది. బావా, మనకు కూడా
ఈ పాటికి పెళ్ళై ఉంటే అక్క బావ పక్కనే మనం కూడా మరో జంటగా కూర్చునేవాళ్ళం. ఎంత చెప్పినా నీ బుద్ధి మార్చుకోవా? మార్చుకోవడానికి నీ మీద నాకున్నది ఇష్టం కాదు బావా, తెలియకుండానే ఏర్పడిన పిచ్చి ప్రేమ. అది పిచ్చి ప్రేమ కాదే, పిచ్చే. తన భుజాన్ని అతని భుజంతో దీకొడుతూ, పోనీలే, నీ పిచ్చే పట్టిందనుకో. కర్మరా బాబు, ఇదొకటి బంకలా తయారైంది నా ప్రాణానికి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లి అభి పక్కన కూర్చున్నాడు రామ్. ప్రమోద్ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్తున్న వైశాలికి ఎదురుగా ఎవరికో డాష్ ఇచ్చి వెనక్కి పడబోతుంటే తన చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు డాష్ ఇచ్చిన ప్రమాద్. ఏంటి మేడం, నాకోసమేనా మొత్తం వెతుకుతున్నావు? చిరుకోపంగా తనని దూరం జరిపి, నీకోసమేం కాదులే, రాధ కోసం వెతుకుతున్నా. అయితే ఉండు, రాధని పిలుస్తానంటూ రాధా అనబోతుంటే అతని నోటు మీద చేయి పెట్టి, ఏయ్, ఏం చేస్తున్నావు? నువ్వేగా రాధతో మాట్లాడాలన్నావు? కోపంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? నేనింత మాట్లాడను పో. ఎంత ఆశగా నీకోసం వచ్చానో తెలుసా అని చెప్పి వెనక్కి తిరగగానే తన చేయి పట్టుకుని చుట్టూ అందరూ ఉండడంతో ఎవ్వరూ లేని వైపుకి తనని లాక్కెళ్ళిపోయాడు. హోమం దగ్గర ఉన్న అభిరామ్ ఇద్దరూ దూరంగా వెళ్లిపోతున్న వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకున్నారు. ఏంటిలా తీసుకొచ్చావు? ఊరంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా పూజలో నిమగ్నమయ్యారు, అందుకే తీసుకొచ్చా అంటూనే తన మెడ మీద చిరుముద్దులు అద్దుతూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది వైషు. రేయ్, చెప్పిందంతా గుర్తుందిగా? ఎక్కడా పొరపాటు జరగకూడదు. గుడి తెరిచే టైంకి మంటలు మొత్తం వ్యాపించాలి. ఎవ్వరికీ అనురామానం రాకూడదు, అర్థమైందా అని మనుషులకి చెప్తున్నాడు ధనుంజయ. సరేనయ్యా, ఎవరికీ అనుమానం రాకుండా చేస్తాం. ఎవరు చూడకముందే అక్కడి నుండి బయటికొచ్చేస్తాం అనగానే, హలో నాన్నా, నువ్వు చెప్పినట్టే అంతా రెడీ చేశానని రాజేంద్రకి ఫోన్ చేసి చెప్పాడు ధను. రాజేంద్ర వికృతంగా నవ్వుతూ తెల్ల పంచ తెల్ల కండువా కట్టుకుని గుడి దగ్గరికి బయలుదేరాడు. దాదాపు 2 గంటల తర్వాత, బాబు, శాంతి హోమం పూర్తయింది. మీ అన్నయ్య తమ్ములిద్దరూ కలిసి గర్భగుడిని తెరవండి అని పూజారి గారు చెప్పడంతో ఒకరినొకరు చూసి నవ్వుకుని గర్భగుడి దగ్గరికి వెళ్లారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆ గుడిని ఇన్నేళ్ల తర్వాత దర్శనం చేసుకోవడానికి ఆ ఊరి జనమే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలా మంది వచ్చారు. 20 ఏళ్ల తర్వాత తెలుస్తున్న గర్భగుడిని, అందులోని ఉన్న ఈశ్వరుణ్ణి చూడాలని జనమంతా కుతూహలంగా చూస్తుంటే అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. 20 ఏళ్లు తెరవకపోవడం వల్ల గర్భగుడికి వేసిన తాళం కప్ప పూర్తిగా చిలుం పట్టేసి ఉంది. దాంతో పనివాళ్లతో ఆ తాళాన్ని బద్దలు కొట్టించాడు అభిరామ్. ఇదే టైంకి పూజ కోసం పెద్ద ఎత్తున పేర్చబడిన పూజ సామాగ్రి మొత్తానికి సన్నగా నిప్పట్టించారు ధనుంజయ్ మనుషులు. అభిరామ్ ఇద్దరూ చెరొక వైపు పట్టుకుని అతి కష్టంగా తలుపుని తెరవబోతుంటే సన్నగా మొదలైన మంట కొద్ది కొద్దిగా వ్యాపిస్తూ ఆ పక్కనే భోజనాలు తయారు చేస్తున్న ప్లేస్లోకి వ్యాపించి గ్యాస్ సిలిండర్కి అంటుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు మంటలు అని గట్టిగట్టిగా ఎవరో అరుస్తుండడంతో జనమంతా భయపడి గుడి మరోవైపుకి పరుగులు పెట్టారు. తలుపులు తెరిచేవాళ్లు ఒక్కసారిగా ఆగిపోయి చూడగానే అప్పటికే మంటలు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. పూజారులు, అయ్యో, గుడి తెరవబోయే ముందు ఇలా మంటలు వ్యాపించడం మంచిది కాదు బాబు అనడంతో అప్పుడే లోపలికొచ్చిన గాజేంద్ర గట్టిగా, చూశారా, నేను చెప్తూనే ఉన్నాను, ఈ గుడి తెరవడం వల్ల అరిష్టం జరుగుతుందని. నా మీద పంతంతో ఈ గుడిని తెరవాలని చూశారు. ఆ పరమేశ్వరుడికి ఇది ఇష్టం లేదు. ఇప్పటికైనా నా మాట వినండి. ఏ రోజైతే ఈ గుడికి పునరుద్ధరణ చేశాడో ఆ క్షణమే ఈ ఊరికి అరిష్టం పట్టుకుంది అని రాజేంద్ర అంటుంటే, ఇక చాలు ఆపు రాజేంద్ర, నా మనవళ్ళు ఒక మంచి పని కోసం గుడి తెరిపించాలని చూస్తున్నారు. కాని నువ్వు నీ అధికారం కోసం స్వార్థంతో ఈ గుడిని మూయించావు అంది అరుంధతమ్మ. కాదు పెద్దమ్మా, కానే కాదు, నేను అందరి మంచి కోరి ఈ గుడిని మూయించాను. మర్చిపోయావేమో, నిధి కోసం వచ్చిన ఈ చుట్టుపక్కలంతా తవ్వకాలు జరిపించిందే చాలక నీ కొడుకు జీర్ణోద్ధరణ పేరుతో ఈ గుడి ఎంతో ప్రాశస్తమైన ఈ గుడిని కదిలించాడు. అప్పటి నుండే ఈ గుడికి అరిష్టం తగిలింది. ఆ ఈశ్వరుడి ప్రతిరూపాన్ని మళ్లీ ఈ ఊరి నడి మధ్యలో మరో గుళ్ళో కట్టించాను. కాని ఈ ఊరిని భ్రష్టు పట్టించి పూర్వదిలి పారిపోయిన నీ కుటుంబం మళ్లీ తిరిగొచ్చింది చాలక ఈ గుడిని తెరవాలనుకున్నారు. అందుకే ఇంతగా పరమేశ్వరుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు అంటుండగానే ఒక్కసారిగా అందరి మీద నీళ్లు పడ్డంతో ఉలిక్కిపడి అందరూ తల తిప్పి చూశారు.
చెలరేగుతున్న మంటలన్నీ పూర్తిగా ఆరిపోయి పూజ సామాగ్రి మొత్తం తగలబట్టం వల్ల ఓ కమ్మటి సువాసన భరితమైన సుగంధం ఆ ప్రదేశమంతా వీస్తుంది. అసలక్కడ ఏం జరిగిందో ఊరి జనాలతో సహా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏంటి రాజేంద్ర వాగుతున్నావు? నీ గొంతు ఒక్కసారిగా ఆగిపోయిందే అన్న అభిరామ్ గొంతుకు అందరూ అటువైపు తల తిప్పి చూశారు. రామ్, అభిలు చెరొక వైపు నిలబడి ఉన్నారక్కడ. అందరికీ భోజనాలకి, వంటలకు, పూజకు సరిపడా దాదాపు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకుల్ని రప్పించడంతో రాజేంద్ర మాట్లాడుతున్నప్పుడే మంటలను అదుపు చేయడానికి వెళ్లిన అభిరాములు ఇద్దరూ చెరొక వైపుకు వెళ్లి ఆ ట్యాంకర్ని ఓపెన్ చేయడంతో పైపుల ద్వారా వచ్చిన నీళ్లంతా మంటల మీద పడి మంటలన్నీ చప్పున చల్లారిపోయాయి. ఏం జరిగిందో పక్కన ఉన్న ట్యాంకుల్ని చూడగానే అందరికీ అర్థమైంది. అమ్మయ్య అంటూ ఊపిరి తీసుకున్నారంతా. నువ్వు మంటలార్పినంత మాత్రాన ఊరికి అరిష్టం పట్టకుండా పోదు అభిరామకృష్ణ అంటుంటే గట్టిగా నవ్వుతూ పక్కనే ఉన్న మైక్ తీసుకుని, నా ప్రియాతి ప్రియమైన ఊరి జనలారా, మా పూర్వీకులు నెలకొల్పిన పురాతనమైన ఈ గుడిని మంచి ఉద్దేశంతో దీన్ని తెరిపించాలనుకున్నాను. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఇక శ్రీ 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 రాజేంద్ర భూపతి గారు చెప్పినట్టు నిజమే, ఇక్కడ మంటలు చెలరేగడానికి కారణం పరమేశ్వరుడి ప్రకోపమే. ఎందుకో తెలుసా? పక్కనే ఉన్న అమ్మవారి గుడిని చూస్తూ ఆ ఈశ్వరుడికి పక్కనే ఉన్న పార్వతీదేవి ఈ చుట్టుపక్కల ఎక్కడా గంగమ్మ కనిపించలేదు. అందుకే గంగలేని గుడిని ఆ గంగాధరుడు తెరవడానికి ఇష్టపడలేదు. అందుకే కొన్ని దుష్టగ్రహాల వల్ల ఆ గంగమ్మను సాక్షాత్తు తన పాదాల దగ్గరికి తెచ్చుకున్నాడు. గంగా గౌరీ సమేతంగా మీ ముందుకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఇక మీకెవరికి ఎలాంటి భయం అక్కర్లేదు. తమ్ముడు పద, ఇప్పటికే లేట్ అయింది అనడంతో అభి చెప్పిన మాటలు ఊరి జనాల మీద బాగా పనిచేయడంతో అందరూ తిరిగి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి కోటి కళ్లతో ఎదురు చూస్తుంటే రాజేంద్ర ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని కసిగా చూస్తూ బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా ఎన్నో ఏళ్ల నాటి ఇనుప తలుపులని గట్టిగా తెరిచారు. అవి ఫోర్సుగా తెరుచుకుని గుడి లోపల వేలాడుతున్న గంటలకి తగలడంతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్న గంట ఈశ్వరుణ్ణి స్వాగతిస్తున్నట్టుగా పెద్దగా మోగుతూ లయబద్ధంగా శబ్దం చేస్తున్నాయి గంటలు. ఇన్నేళ్లుగా మోయబడినప్పటికీ ఏమాత్రం దుమ్ము తులి కూడా అంటని 3 అడుగుల శివలింగానికి అభివాదం చేస్తున్నట్టుగా అంతమంది ఊరి జనాలు అడ్డుగాను ఉన్నప్పటికీ అందరినీ దాటుకొని సూర్య భగవానుడు అతి భక్తిగా పాదాభివందనం చేస్తున్నట్టు సూర్యకిరణాలు డైరెక్ట్గా శివలింగం మీద పడుతున్నాయి. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ పరమేశ్వరుడి నిర్మలమైన రూపాన్ని చెమ్మగిలిన కళ్ళతో చూస్తున్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మంచి చేయాలంటే చెడు చేసేవాళ్ళు మనకు ఎదురవుతూనే ఉంటారు. అవన్నీ ఎంతమంది ఎదురైనా అవన్నీ దాటుకొని చేయాలనుకున్న మంచి పని చేసే తీరాలి. అదే చేసి చూపించారు అభిరాములిద్దరూ. ఎంతలా అరిష్టమంటూ ఏవేవో పథకాలు వేసినా మొత్తానికి వాటన్నిటినీ కాదని గుడిని తెరిపించారు అభిరాములు. మరి పరమేశ్వరుడి దర్శనం మీకు కూడా జరిగిందా? నాకైతే చాలా బాగా అనిపించింది ఈ స్టోరీ. ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంది కదా. అలాగే రాధ కూడా ఏదో ప్లాన్ వేయబోతుంది. అదేంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్గా మెంబర్షిప్